వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన తర్వాత బీజేపీ పెద్ద ఎత్తున ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట ఓ మాసివ్ క్యాంపెయిన్ ప్రకటించింది. మే 13 నుంచి ప్రారంభం కానున్న ఈ తిరంగ యాత్ర మే 23 వరకు కొనసాగనుంది. మొత్తం 11 రోజుల పాటు ఇది జరుగుతుంది. ప్రధాని మోదీ నాయకత్వం మన భద్రతా బలగాల శౌర్యాన్ని దేశ ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే ఈ యాత్రను చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ యాత్ర నిర్వహణపై కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా కలిసి కీలక సమావేశం నిర్వహించారు. తర్వాతి రోజు మరోసారి పార్టీ అగ్రనేతలు దీనిపై తుది చర్చలు జరిపారు. ఈ క్యాంపెయిన్ లో కేవలం నేతలు మాత్రమే కాదు, సినీ, క్రీడా రంగ ప్రముఖులు, సామాన్య ప్రజలు కూడా భాగం కావాలని బీజేపీ పిలుపునిస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పింది. ఆపరేషన్ విజయవంతం అయిన తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై ఇక నుంచి తక్షణమే కౌంటర్ చర్యలే అని సంకేతం స్పష్టంగా ఇచ్చారు. పాక్ తో చర్చలు అవి ఒక్కటే విషయంపై ఉంటాయి, POK భారత్ కి చెందాలని. ఇక ఈ తిరంగా యాత్ర ద్వారా బీజేపీ దేశంలో జాతీయ భావనను మరింత పెంచాలని భావిస్తోంది. ప్రజల మద్దతుతో, సైనికుల గౌరవంతో ఈ యాత్ర ఒక చరిత్రాత్మక క్యాంపెయిన్ గా మారబోతోంది.